పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభం కానుంది. యాత్రకు ముందు రోజు అంటే మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతీ నగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గాం బయలుదేరి వెళ్తున్నాయి. ఈ క్రమంలో జమ్మూలోని సరస్వతి ధామ్లో ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ల కోసం టోకెన్లు జారీ మొదలైంది. తొలి రోజు బల్తాల్, పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టికెట్లను జారీ చేశారు. యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. సరస్వతి ధామ్కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకుని క్యూ లైన్లో బారులు తీరారు. బంగ్లాదేశ్ నుంచి సైతం 4 భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకుని జమ్మూకి చేరుకున్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాలు మార్క్ డ్రిల్ నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలను భారీగా ముమ్మరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్ యాంగిల్ సినీ కెమెరాల సాయంతో వాహనాలు రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై ప్రతి 500 కిలోమీటర్లకు సెక్యూరిటీ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలు సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేయనున్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7 గంటల్లోగా భగవతీ నగర్లోని బేస్ క్యాంప్లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలివస్తున్నారు. యాత్రికుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, రైల్వే స్టేషన్ సమీపంలోని మహారాజన్ హాల్, అలాగే పురాణి మండిలోని శ్రీరామ దేవాలయం, గీతా భవన్ వద్ద మొదలవనున్నాయి. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.